హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న మేజర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ ఏంటంటే చూడండి, సిలబస్ ఆఫ్ లైవ్ స్టాక్ మేనేజ్మెంట్ 1, ఎస్పెషల్లీ బయాలజీ ఆఫ్ డైరీ ఎనిమల్స్ అనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ యొక్క లైవ్ స్టాక్ మేనేజ్మెంట్ 1 అనేది యాక్చువల్గా బీఎస్సీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్లో ఉన్నటువంటి ఫిఫ్త్ సెమిస్టర్ జువాలజీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్లస్టర్. ఆ క్లస్టర్ లోపల లైవ్ స్టాక్ మేనేజ్మెంట్ 1 అండ్ లైవ్ స్టాక్ మేనేజ్మెంట్ 2 అనేది 2 ఇంపార్టెంట్ క్లాసెస్ అనేటివి అంటే సబ్జెక్ట్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫిఫ్త్ సెమ్ లోపల మనకు జువాలజీకి సంబంధించి 2 సబ్జెక్ట్స్ ఉంటాయనేసి అర్థం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే క్లస్టర్స్ అనేటివి మొత్తం 4 ఇవ్వడం జరిగింది. ఒకటి పౌల్ట్రీ ఇచ్చినాడు, రెండోది లైవ్ స్టాక్ ఇచ్చినాడు, ఆక్వాకల్చర్ ఇచ్చినాడు, ఇంకోటి 4th వన్ కూడా ఉందన్నమాట. ఈ విధంగా దీంట్లో మేనేజ్మెంట్ లోపల లైవ్ స్టాక్ మేనేజ్మెంట్, పౌల్ట్రీ మీదనే ఎక్కువ శాతం స్టూడెంట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కొంతవరకు ఈజీగా అనిపించే సబ్జెక్ట్ అనమాట, ఈజీగా గెయిన్ అయ్యే సబ్జెక్ట్. ఓకే, ఈ యొక్క సిలబస్కి సంబంధించినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో, క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ క్లాసెస్ అన్నీ కూడా మనం జస్ట్ ఏంటి అంటే ఓన్లీ పేమెంట్ మోడ్ లోపల ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటిని మన యొక్క ఛానల్ యూట్యూబ్ లోపల ప్రొవైడ్ చేయడం అనేది ఉండదు. కేవలం వెరీ షార్ట్ అమౌంట్, చాలా తక్కువ అమౌంట్కే ఈ క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అది ఏ విధంగా ప్రొవైడ్ చేస్తాను అనే దాని గురించి నేను మళ్ళీ ఖచ్చితంగా మీకు చెప్తాను. మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయండి, మెసేజ్ చేస్తే దానికి రెస్పాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మరి పేమెంట్ అంటే ఎంత అమౌంట్, తక్కువ అమౌంట్ అంటున్నారు, మరి ఎంత సరే అంటే చూడండి, ఈ యొక్క క్లాసెస్ వచ్చేసి మనకు ఏంటంటే డిసెంబర్ 2nd వీక్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది. డిసెంబర్ ఫస్ట్ కంతా స్టార్ట్ చేయడం జరుగుతుంది, లేదంటే డిసెంబర్ 1st వీక్లో స్టార్ట్ చేస్తాను. డిసెంబర్ 1st వీక్లో స్టార్ట్ చేసేసి జనవరి ఫిబ్రవరి కంతా ఈ సిలబస్ మొత్తం కంప్లీట్ చేయడం జరుగుతుంది. మరి కాస్ట్ ఆఫ్ వీడియోస్ ఎంత, కాస్ట్ ఆఫ్ ప్రైస్ ఎంత అంటే యాక్చువల్గా చూడండి, ఈ మంత్ అంటే నవంబర్ 30 లోపల కనుక మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే, అంటే మీరు కనుక రిజిస్టర్ చేసుకుంటే కేవలం 400 రూపీస్కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అలా కాకుండా డిసెంబర్ 1st నుండి కన్నా అయితే దీని యొక్క కాస్ట్ 600కి ఇంక్రీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మేబీ ఇంక్రీజ్ అవ్వచ్చు కూడా అలా ఎగ్జామ్ మూమెంట్లో. కాబట్టి మీరు త్వరగా ఇప్పుడే లాగిన్ అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యొక్క దీన్ని ఏ విధంగా చేయాలంటే దీనికి నా యొక్క నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది, 7382181974. నా యొక్క ఫోన్పే నెంబర్. ఈ ఫోన్పే నెంబర్కి అమౌంట్ పే చేసేసి ఆ స్క్రీన్ షాట్ నాకు పంపిస్తే నేను ఖచ్చితంగా మిమ్మల్ని మన గ్రూప్లో యాడ్ చేస్తాను. మీరు ఎలా ఆ వీడియోస్ చూస్తారనే దాని గురించి కూడా నేను అక్కడ మీకు డీటెయిల్గా త్రూ మెసేజ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు క్లాస్లోకి వెళ్దాం. సిలబస్ చూడండి, ఫస్ట్ యూనిట్ 1, 2, 3, 4, 5 అని యూనిట్స్ అనేవి ఉంటాయి ఏపీ లోపల. అదే టీఎస్లో అయితే కేవలం 4 యూనిట్స్ ఉంటాయి. యూనిట్ 1లో ఉన్నటువంటి సిలబస్ ఏంటి చూడండి. ఫస్ట్ లైవ్ స్టాక్ సెన్సెస్ ఏ విధంగా ఉంటుందనే దాని గురించి ఫస్ట్ అడగడం జరిగింది. తర్వాత బ్రీడ్స్ ఆఫ్ డైరీ క్యాటిల్ అండ్ బఫెలోస్ అండ్ గోట్స్ యొక్క బ్రీడ్స్ ఏమేమి ఉన్నాయి, బఫెలోస్ యొక్క బ్రీడ్స్ ఏమున్నాయి, క్యాటిల్ యొక్క బ్రీడ్స్ ఏమున్నాయి అనే దాని గురించి అడుగుతున్నాడు. తర్వాత చూడండి, ఇండిజినస్, ఎగ్జోటిక్ అండ్ క్రాస్ బ్రీడ్ క్యాటిల్ బ్రీడ్స్. ఇక్కడ విషయం ఏంటి అంటే ఇండిజినస్ అంటే మన ఇండియా లోపల, ఎగ్జోటిక్ అంటే అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా, తర్వాత క్రాస్ బ్రీడ్ అంటే డిఫరెంట్ ఎనిమల్స్ని క్రాస్ చేస్తారు. అలాంటివి ఎస్పెషల్గా క్యాటిల్ బ్రీడ్స్ గురించి డిస్కస్ చేయండి అనేసి అడుగుతూ ఉన్నాడు. కమింగ్ టు ది యూనిట్ 2, అనాటమీ ఆఫ్ అడ్డర్. అడ్డర్ అంటే నార్మల్గా మిల్క్ ప్రొడ్యూసింగ్ రీజన్ ఆఫ్ క్యాటిల్స్. తర్వాత దాని యొక్క అనాటమీ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి డిస్కస్ చేయమన్నాడు. డెవలప్మెంట్ ఆఫ్ అడ్డర్. డెవలప్మెంట్ ఆఫ్ అడ్డర్ ఏ విధంగా డెవలప్ అవుతూ ఉంటుంది ఫ్రమ్ ద బేబీస్ నుండి, ఏ విధంగా డెవలప్ అయ్యేసి మిల్క్ ప్రొడ్యూస్ అనేది చేస్తుంది అనే దాని గురించి సెకండ్ అడుగుతున్నాడు. తర్వాత లాక్టోజెనసిస్ అండ్ గెలక్టోపాయసిస్. గెలక్టోపాయసిస్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, వీటిని డిస్కస్ చేద్దాం క్లాసులలో. తర్వాత లెట్ డౌన్ ఆఫ్ మిల్క్ యొక్క లెట్ డౌన్ ఏ విధంగా చేస్తారనే దాని గురించి ఉంది. కమింగ్ టు ది యూనిట్ 3.
యూనిట్ 3 లోపల చూడండి, ఫస్ట్ వచ్చేసేసి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. ఓకే, ఒక సెమెన్ని అంటే మేల్ యొక్క స్పర్మ్ని ఫీమేల్ లోపలికి ఏ విధంగా ఆర్టిఫిషియల్ ఇన్సర్ట్ చేస్తారనే దాని గురించి ఇక్కడ అడగడం జరిగింది. తర్వాత ఆస్ట్రస్ సైకిల్. ఆస్ట్రస్ సైకిల్ అంటే మనకు యాక్చువల్గా ఏంటంటే మెన్స్ట్రల్ సైకిల్ అయితే హ్యూమన్స్లో ఉంటుంది, ఈస్ట్రస్ సైకిల్ వచ్చేసి దీంట్లో ఉంటుంది, క్యాటిల్స్ అంటే పశువులలో ఉంటుంది. వాటి గురించి డిస్కస్ చేస్తాం. ఇంకా ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దాని గురించి. తర్వాత సిమ్టమ్స్ ఆఫ్ హీట్ ఇన్ కౌస్, తర్వాత బఫెలోస్. ఓకే, కౌస్ అంటే ఆవులు, బఫెలోస్ అంటే మన యొక్క ఈ బర్రెలు. ఓకే, ఎనిములు అంటారు కొన్ని ప్లేస్లో. వాటి లోపల హీటింగ్ అంటే ఏంటంటే తను సెక్సువల్ కాంటాక్ట్ రెడీ అవ్వడాన్ని హీటింగ్ అంటారు. వాటి యొక్క సిమ్టమ్స్ ఏంటనేసి అడుగుతూ ఉన్నాడు. తర్వాత కాన్సెప్షన్ అంటే ఏంటి, ప్రెగ్నెన్సీ ఏ విధంగా జరుగుతుంది, దాని యొక్క డయాగ్నోసిస్ ఏ విధంగా చేస్తాం, ఎట్లా గుర్తుపడతాము క్యాటిల్స్ లోపల అనేది అడుగుతూ ఉన్నాడు. తర్వాత మల్టీ ఓవులేషన్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నిక్స్. ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్గా మల్టీ ఓవులేషన్ యాక్చువల్గా మోర్ దెన్ 2 ఓవం అనేది ఎగ్స్ అనేది రిలీజ్ చేయడానికి మనం ఒక ప్రొసీజర్ యూజ్ చేస్తాం. అది ఎలా చేస్తాం అనేది. తర్వాత ఎంబ్రియోని ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తారు, ఫర్టిలైజేషన్ చేయించి బయట సైడ్ ల్యాబ్ లోపల దాన్ని మదర్ యొక్క వూమ్ లోపలికి ఏ విధంగా పంపిస్తారనేది అడుగుతూ ఉన్నాడు. తర్వాత క్లోనింగ్. ఓకే, ఏ విధంగా సేమ్ ఒకే రకమైనటువంటి ఈ యొక్క క్యాటల్స్ కానీ, బఫెలోస్ కానీ, షీప్స్ కానీ, గోట్స్ కానీ ప్రొడ్యూస్ చేస్తారు. క్లోనింగ్ అంటే ఏంటి, ఆ ప్రొసీజర్ ఏంటి, ఇప్పటివరకు చేసినటువంటి క్లోనింగ్ యానిమల్స్ ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేయమంటాడు. తర్వాత చూడండి యూనిట్ 4 ఎకనామిక్ ట్రేడ్స్ ఆఫ్ డైరీ క్యాటల్స్. ఎకనామిక్ ట్రేడ్స్ ఆఫ్ డైరీ క్యాటల్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మనకు ఫైనాన్షియల్గా ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనే దాని గురించి రాయాలి. మెథడ్స్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ డైరీ యానిమల్స్. ఓకే, డైరీ యానిమల్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారు, ఎలాంటి మెథడ్స్ యూజ్ చేస్తారు అనే దాని గురించి డిస్కస్ చేయమన్నాడు. కమింగ్ టు ది యూనిట్ 5 చూడండి, సిస్టమ్స్ ఆఫ్ డైరీ క్యాటిల్ బ్రీడింగ్. ఓకే, డైరీ క్యాటిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క బ్రీడింగ్కి సంబంధించినటువంటి సిస్టమ్స్ ఏమున్నాయనేది డిస్కస్ చేయమన్నాం. వాటి లోపల ఎస్పెషల్గా దీని కిందనే ఇవి ఇన్ బ్రీడింగ్ ఒకటి ఉంటుంది, అవుట్ బ్రీడింగ్, క్రాస్ బ్రీడింగ్, గ్రేడింగ్ అప్ అనేది. ఇవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రీడింగ్ మెథడ్స్ అనమాట. ఓకే, వీటి గురించి డిస్కస్ చేయమన్నాడు. ఇంకా లాస్ట్ చూస్తే మనం బ్రీడింగ్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంది, దాని లోపల క్రాస్ బ్రీడింగ్ ఆఫ్ క్యాటిల్ అండ్ గ్రేడింగ్ ఆఫ్ బఫెలోస్ ఏ విధంగా చేస్తారనే దాని గురించి డిస్కస్ చేయండి అనేసి చెప్తున్నారు. ఇది యూనిట్ 5కి సంబంధించినటువంటి విషయం. ఓకే, ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో నుంచి ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని కూడా మళ్ళీ నేను సపరేట్ వీడియోలో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఓకే, విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో అప్లోడ్ చేస్తాను. ఓకే, హోప్ యూ గైస్ అండర్స్టాండ్. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మన యొక్క ఈ యొక్క క్లాసెస్ కోసం మీరు ఈ మంత్లోనే రిజిస్టర్ చేసుకోండి. ఇట్ ఈస్ ఫర్ ఓన్లీ 400. నెక్స్ట్ మంత్కి వచ్చేసరికి 600 అవుతుంది. ఆ నెక్స్ట్ అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాయిస్ కూడా ఉంది. ఓకే, సో హోప్ యూ గైస్ యు ఆర్ డూయింగ్ వెల్. ఓకే, ఇంకా మంచి కాన్సెప్ట్తో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.